గరికపాటి గారు ముఖ్యంగా స్కూల్లో పెట్టే గుడ్ల మీద ఏదైతుందో సెటారికల్గా మాట్లాడిన దాని మీద విపరీతంగా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్న విధానం మీద ముఖ్యంగా ఇది నేను గతంలో కూడా మాట్లాడటం జరిగింది. ఢిల్లీలో ఏదైతే ఉందో మేము తీసుకున్న మోడల్లో విద్యా ప్రమాణం ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే కొడుకు చదివే దానికన్నా కూడా ఎక్కువగా విద్యా ప్రమాణాలు ఉన్న స్కూల్ని డెవలప్ చేయడం, దాని మీద ఎక్కువ అంటే ఇక్కడ ఇవి ఉన్నాయి ఇంకా ఏమన్నా చేయాలా, ఇది డిస్కషన్, ఇది విద్యా ప్రమాణాల తాలూకు డిస్కషన్. అలా కానీ ఆయన ఒక గుడ్డు పెట్టాడు, నేను 2 గుడ్లు పెడతా ఉన్నా, ఆయన మెనూలో ఈ పెట్టాడు, నేను ఈ మెనూలో ఈ పెడతా ఉన్నా, నేను వెళ్ళి మళ్ళీ దీన్ని పరిశీలిస్తా ఉన్నా, ఇవన్నీ ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదన్నది మనం చూస్తే అర్థమవుతుంది. అది ఆయన చెప్పడంలో కొంత వ్యంగ్యం యాడ్ చేయటం వల్ల మీరంతా విమర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు విద్యా ప్రమాణాలు మార్పు అంటే అంతర్జాతీయ స్థాయిలో పేదోడికి కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ పేద వర్గాలు ఉన్నాయో ఈ పేద వర్గాలకు సంబంధించిన పిల్లలకి ఆ స్థాయిలో విద్య అందుతుందా అని ప్రశ్నించారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవే నేను చెప్తా ఉంది. భావజాల బందీలోనే పేదరికం నలిగిపోతుంది అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. భావజాల బందీలో కులం అవ్వచ్చు, లేదా ఇంకో కులం మీద వ్యతిరేకత అవ్వచ్చు, లేదా మతం అవ్వచ్చు, ఇవన్నీ కూడా భావజాల బందీలో ముఖ్యంగా ప్రజలను మభ్యపెట్టే విధానం. వీళ్ళల్లో ఎవరు కూడా ఇది ఎందుకు జరగట్లేదు, ఇది అవమానించటమే చెప్పాలంటే. 24 గంటలు ప్రభుత్వ స్కూల్లో గుడ్లు పెట్టాం, అవి పెట్టాం, ఈ డిస్కషన్ తప్ప ప్రభుత్వ స్కూల్లో ఇది ఫెసిలిటీ పెంచాం, ఇది ఈ ప్రమాణాలు పెంచాం, ఈ స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాం, ఈ యూనివర్సిటీలతో కొలాబరేట్ అయ్యాం, లేదా ఆక్స్ఫోర్డ్తో కొలాబరేట్ అయ్యాం, దీనికి ఇంత నిధులు పెట్టాం, ఇలా వీటి మీద చర్చ జరగకుండా పొద్దుగూకులు ఇటు చర్చ జరుగుతూ ఉందంటే పేదోడిని అవమానించటమే. పేదోడు ఏదో తిండి కోసమే బతుకుతున్నట్టు మీరు పెట్టి 1 గుడ్డు 2 గుడ్లు వాళ్ళు పెట్టుకోగలరు. ఈ రోజుల్లో ఆ స్థాయి ఉన్న పేదలు ఉన్నారు. ఇక్కడ పేదలు అంటే అందరూ ఉన్నారు. సమాజాన్ని 3 వర్గాలుగా మనం విభజిస్తే మొదటి వర్గం దోపిడీ వర్గం. ఆ దోపిడీ వర్గం ఎవరో మీకు తెలుసు. రెండో వర్గం ఈ దోపిడీ వర్గానికి పనిచేసే భావజాల బందీ వర్గం రెండో వర్గం. మూడో వర్గం ట్యాక్స్ పేయర్స్ కానీ, ప్రజలు కానీ, సామాన్యులు కానీ, పేదలు కానీ, రైతులు కానీ మూడో వర్గం. ఈ 10% ఉన్న 2 వర్గాలు, 2 కలిపి 10% ఉంటూ 90% ఈ వర్గాలను ఎప్పుడూ నిత్యం మభ్యపెట్టే విధానమే జరుగుతూ ఉంది. దీన్నే భావజాల బందీ నుంచి బయటపడాలి. ఇక్కడ గరికపాటి గారు ఆయన ఒక వర్గం లేదా ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మీద మనం దాడి చేయాలి. దాడి చేస్తే మనకి మన రాజకీయ ఎజెండా ఫుల్ఫిల్ అవుతా ఉందన్న అజెండా కాకుండా ఒక పరమార్థం, అంటే మాట్లాడిన దాంట్లో ఒక పరమార్థం లోతుగా ఆలోచించే విధానం వచ్చి ఇక్కడ ఈ చర్చ కాదు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెరగాలి, స్టూడెంట్స్కి ఇవన్నీ చేయాలి, ముఖ్యంగా ప్రైవేటు విద్య దోపిడీని అరికట్టాలి, ఇది మాట్లాడాలి. ఈ స్కూల్లో ఫుడ్ బాగలేదు కాబట్టి మన నాయకుడు యువ నాయకులు వెళ్ళి చెక్ చేస్తున్నారు, వెళ్ళి పరిశీలిస్తున్నారు, ఇవన్నీ ప్రచారం తప్ప ఏం లేదు. అదే ఆయన చెప్పదలుచుకుంది. పెద్ద ఆయన కాబట్టి కొంత సెటారికల్గా ఆయన అన్నింటి మీద అలాగే మాట్లాడతారు. ఈవెన్ ఓన్ క్యాస్ట్ మీద కూడా మాట్లాడిన వ్యక్తి ఆయన సమాజం తాలూకా చెప్పాలనుకుని చెప్పినప్పుడు ఆయన మీద అంతలా దాడి చేసే పరిస్థితుల కన్నా కూడా చర్చ జరిగి ఈ 1 గుడ్డు 2 గుడ్డు లేదా మెనూ డిస్కషన్ కన్నా కూడా ఏ విద్యా ప్రమాణాలు పెంచారన్న దాని మీద చర్చ జరిగి భావజాల బందీ నుంచి మీరు ఈ ప్రజలను బయటపడేసే కార్యక్రమాలు చేయగలిగి పేద వర్గాల్లో అందరూ ఉన్నారు. ఈరోజు ఒక పేద బ్రాహ్మణుడు పౌరహిత్యం చేస్తున్న అతని ఎర్నింగ్ ఎంతో మనం చూస్తే అర్థమవుతా ఉంది. ఇలా ఒక పేద వైశ్య కులానికి సంబంధించిన వాళ్ళ ఎర్నింగ్ ఏంటో చూస్తే అర్థమవుతుంది. అలాగే రైతులు ఉన్నారు, అన్ని వర్గాల్లో పేదలు ఉన్నారు, అన్ని వర్గాల్లో దోపిడీ ఉన్నారు. ఇక్కడ మనం చూడాల్సింది పేద మధ్యతరగతి ట్యాక్స్ పే చేసే ఈ వర్గం, దోపిడీ వర్గం, ఈ 2 వర్గాల కింద చూసి పేదవర్గానికి అవసరమైన సదుపాయాలు చేయాలి, అది జరగాలి. అప్పుడే సమాజంలో సమానత్వం వస్తుంది. అదే బుద్ధుడు నమ్మిన సమాజం, అలాగే బలహీనుల పక్షాన ఉండడం అనేది అదే బాబాసాహెబ్ అనుసరించిన సిద్ధాంతం అని కూడా చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా విశాల హృదయంతో చర్చ జరగాలనేది ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఒక బుద్ధిస్ట్గా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.